జనసేనలోకి కీలక నేతల చేరికలు జరగనున్నాయి. పవన్ సమక్షంలో చేరనున్నారు టీడీపీ నేతలు మండలి బుద్ధా ప్రసాద్, నిమ్మక జయకృష్ణ. ఇక అవనిగడ్డ అభ్యర్థిగా బుద్ధా ప్రసాద్, పాలకొండ అభ్యర్థిగా జయకృష్ణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. ఈరోజు టీడీపీ సీనియర్ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్, అదేవిధంగా పాలకొండకు సంబంధించిన జయకృష్ణ జనసేనలో చేరుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేస్తారు. యాక్చువల్ గా అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీ టికెట్ ఆశించారు, కానీ ఆయన టికెట్ ఇవ్వలేదు. జనసేనలో చేరడంతో జనసేన టికెట్ ఇచ్చి పరిస్థితి మనకి కనిపిస్తుంది అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ ని జనసేనలో జాయిన్ చేయించి అక్కడ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటిగా రెండు, పాలకొండ నుంచి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి జయకృష్ణ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు కూడా టికెట్ ఇస్తారు. 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించాలి. యాక్చువల్ గా పవన్ నిన్న వైజాగ్ సౌత్ కి వంశకృష్ణ ప్రకటించిన తర్వాత ఇంకా 2 పెండింగ్ లో ఉన్నాయి. అవి 1 అవనిగడ్డ, 2 పాలకొండ. ఆ ఇతర నేతలు ఇవాళ చేస్తే ఇవాళ సాయంత్రం ఆ ఇతర పేర్లు కూడా అఫీషియల్ గా ప్రకటించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు 2-3 రోజుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ తిరిగి జనాల నుంచి ప్రజా యాత్ర, బహిరంగ సభ ఉంటుంది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. కొంచెం ఆయన గొంతు నొప్పి కారణంగా ఇక్కడ బ్రేక్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. చెప్పండి ప్రసన్న, ఈ ఇరువురి చేరికలకు సంబంధించి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? అంటే ప్రధానంగా ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి ఏదో విధంగా వైసీపీని పరాజయం పొందిన తర్వాత కూటమి అధికారంలోకి రావడానికి 3 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ టీడీపీలో ఎవరికైనా టికెట్ దక్కకపోతే జనసేన నుంచి టికెట్ ఇచ్చి ప్రయత్నం చేస్తున్నారు. పాలసౌరి కావచ్చు, లేకపోతే ఇప్పుడు తీసుకున్న మండలి బుద్ధ ప్రసాద్ కావచ్చు, వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఆయన కావచ్చు, వీళ్ళందరికీ ఏదో రకంగా అకామిడేషన్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ 3 కూటమిగా కలిసి ఉన్నాయి కాబట్టి ఒకరిద్దరు వెళ్ళినా కూడా బయటికి కొంత సెపరేట్ చేసుకునే పరిస్థితిగా మనకి కనిపిస్తూ ఉంది. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.